రాష్ట్ర మానవ హక్కుల చైర్మన్ను ఎవరు నియమిస్తారు? ఆప్షన్ ఏ రాష్ట్రపతి, ఆప్షన్ బి ముఖ్యమంత్రి, ఆప్షన్ సి గవర్నర్, ఆప్షన్ డి రాష్ట్ర శాసనసభ. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ది కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి గవర్నర్. మొట్టమొదట మన దేశంలో ఎస్సీ ఎస్టీ కమిషన్ ఎప్పుడు ఏర్పాటు చేశారు? ఆప్షన్ ఏ 1952, ఆప్షన్ బి 1958, ఆప్షన్ సి 1973, ఆప్షన్ డి 1978. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ది కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ డి 1978. షెడ్యూల్డ్ కులాల గుర్తింపుకు సంబంధించిన రాజ్యాంగం నిబంధన ఏది? ఆప్షన్ ఏ 340, ఆప్షన్ బి 341, ఆప్షన్ సి 343, ఆప్షన్ డి 344. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ది కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి 341. షెడ్యూల్డ్ తెగలకు చెందిన రాజ్యాంగం నిబంధన ఏది? ఆప్షన్ ఏ 341, ఆప్షన్ బి 342, ఆప్షన్ సి 345, ఆప్షన్ డి 347. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ది కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి 342. గిరిజన ఉప ప్రణాళికను ఏ ప్రణాళిక కాలంలో ఏర్పాటు చేశారు? ఆప్షన్ ఏ 5వ, ఆప్షన్ బి 6వ, ఆప్షన్ సి 7వ, ఆప్షన్ డి 8వ. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ది కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ 5వ. మహిళల కోసం జాతీయ కమిషన్ చట్టాన్ని ఎప్పుడు తెచ్చారు? ఆప్షన్ ఏ 1989, ఆప్షన్ బి 1990, ఆప్షన్ సి 1991, ఆప్షన్ డి 1992. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ది కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి 1990. జాతీయ మహిళా కమిషన్ ఎప్పుడు ఏర్పాటు చేయబడింది? ఆప్షన్ ఏ 1990, ఆప్షన్ బి 1991, ఆప్షన్ సి 1992, ఆప్షన్ డి 1993. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ది కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి 1992. జాతీయ మహిళా కమిషన్ చైర్మన్ను మరియు ఇతర సభ్యులను ఎవరు నియమిస్తారు? ఆప్షన్ ఏ ఉపరాష్ట్రపతి, ఆప్షన్ బి కేంద్ర ప్రభుత్వం, ఆప్షన్ సి పార్లమెంట్, ఆప్షన్ డి రాష్ట్రపతి. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ది కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి కేంద్ర ప్రభుత్వం. జాతీయ మహిళా కమిషన్ మెంబర్ సెక్రటరీని ఎవరు నామినేట్ చేస్తారు? ఆప్షన్ ఏ రాష్ట్రపతి, ఆప్షన్ బి కేంద్ర ప్రభుత్వం, ఆప్షన్ సి ప్రత్యేక సంఘం, ఆప్షన్ డి లోక్సభ. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ది కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి కేంద్ర ప్రభుత్వం. జాతీయ మహిళా కమిషన్ అధికారాల కింద వాటిలో దేనికి సమానంగా ఉంటాయి? ఆప్షన్ ఏ సుప్రీంకోర్టు, ఆప్షన్ బి హైకోర్టు, ఆప్షన్ సి సివిల్ కోర్ట్, ఆప్షన్ డి క్రిమినల్ కోర్ట్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ది కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి సివిల్ కోర్ట్. జాతీయ మైనారిటీ కమిషన్కు చట్టబద్ధత ఎప్పుడు కల్పించబడింది?
ఆప్షన్ ఏ 1991, ఆప్షన్ బి 1992, ఆప్షన్ సి 1993, ఆప్షన్ డి 1994. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ది కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి 1993. జాతీయ మైనారిటీ కమిషన్కు రాజ్యాంగబద్ధత కల్పించే రాజ్యాంగ సవరణ బిల్లు ఏది? ఆప్షన్ ఏ 101, ఆప్షన్ బి 102, ఆప్షన్ సి 103, ఆప్షన్ డి 104. యువర్ టైమ్ స్టార్ట్స్. ది కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి 103. పూర్తి స్థాయి షెడ్యూల్డ్ కులాల తెగల జాతీయ కమిషన్ ఎప్పుడు ఏర్పడింది? ఆప్షన్ ఏ 1986, ఆప్షన్ బి 1987, ఆప్షన్ సి 1988, ఆప్షన్ డి 1989. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ది కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ డి 1989. షెడ్యూల్డ్ కులాల తెగల జాతీయ కమిషన్కు రాజ్యాంగబద్ధత కల్పించిన రాజ్యాంగ సవరణ ఏది? ఆప్షన్ ఏ 60, ఆప్షన్ బి 65, ఆప్షన్ సి 62, ఆప్షన్ డి 63. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ది కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి 65. ప్రత్యేకంగా షెడ్యూల్డ్ కులాల జాతీయ కమిషన్ ఏ రాజ్యాంగ సవరణ ద్వారా ఏర్పాటు చేయబడింది? ఆప్షన్ ఏ 86, ఆప్షన్ బి 87, ఆప్షన్ సి 88, ఆప్షన్ డి 89. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ది కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి 88. షెడ్యూల్డ్ తెగల జాతీయ కమిషన్లో ఎంతమంది సభ్యులుంటారు? ఆప్షన్ ఏ 2, ఆప్షన్ బి 3, ఆప్షన్ సి 4, ఆప్షన్ డి 5. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ది కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ డి 5. వెట్టి చాకిరీ నిషేధ చట్టం ఎప్పుడు వచ్చింది? ఆప్షన్ ఏ 1974, ఆప్షన్ బి 1976, ఆప్షన్ సి 1978, ఆప్షన్ డి 1980. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ది కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి 1976. షెడ్యూల్డ్ కులాల తెగల అకృత్యాల నిషేధ చట్టం ఎప్పుడు వచ్చింది? ఆప్షన్ ఏ 1986, ఆప్షన్ బి 1988, ఆప్షన్ సి 1989, ఆప్షన్ డి 1990. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ది కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి 1989. షెడ్యూల్డ్ కులాలను హరిజనులు అని సంబోధించినది ఎవరు? ఆప్షన్ ఏ అంబేద్కర్, ఆప్షన్ బి మహాత్మా గాంధీ, ఆప్షన్ సి జవహర్లాల్ నెహ్రూ, ఆప్షన్ డి వల్లభాయ్ పటేల్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ది కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి మహాత్మా గాంధీ. షెడ్యూల్డ్ కులాలను ప్రకటించే అధికారం ఎవరికి కలదు? ఆప్షన్ ఏ గవర్నర్, ఆప్షన్ డి ప్రధానమంత్రి, ఆప్షన్ సి లోక్సభ స్పీకర్, ఆప్షన్ డి రాష్ట్రపతి. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ది కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ డి రాష్ట్రపతి.